బీసీలకి నిర్ణయాధికారంలో భాగస్వామ్యం లభిస్తుంది. కొన్ని వేల మందికి రాజకీయ అవకాశాలు మెరుగవుతాయి. దీని మూలంగా ఏంటంటే బీసీలు రాజకీయంలోకి ఎక్కువ రావటం మూలంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు బలపడతారు. ఇప్పుడు వైసీపీ అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని ఎదురుదాడితో ప్రజల దృష్టిని మరల్చడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ ఫెయిల్యూర్ ఏంటంటే 34% 1995 నుంచి ఇస్తూ ఉన్నారు. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన 34%కి తీసుకొచ్చారు ఫస్ట్ బీసీలకి. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 20% ఇచ్చినట్టున్నారు, 20% ఇచ్చారు. ఆ 20%ని చంద్రబాబు నాయుడు గారు 1995లో 35% చేశారు. 1995 తర్వాత ఎన్ని ఎలక్షన్స్ జరిగినాయి? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే వైసీపీ ఇది తెలిసి కూడా చేస్తున్నారు, 50% కాదు కదా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నువ్వు ప్రయత్నం అంటూ చేయాలిగా. ఇప్పుడు నువ్వు 42% ఎందుకన్నావు? నీకు తెలియదు అప్పుడు 50% ఉందని. 50% ఉందని తెలిసి నువ్వు 42% ఎట్లా ఇస్తున్నావు? ఇచ్చి నువ్వు చేయాల్సింది ఏంటి? హైకోర్టులో కొట్టేశారు. నీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలిగా, సుప్రీంకోర్టుకి వెళ్ళి ప్రయత్నం చేయాలిగా. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 95 నుంచి అన్ని కోర్టులు కూడా కొట్లాడతా, లేకపోతే దాన్ని 2019 వరకు కూడా కొనసాగించుకుంటూ వచ్చారు. నువ్వు సడన్గా నీ చేతకాంతనం అనండి, లేకపోతే నీకు బలహీన వర్గాల మీద ఉన్న ఇంటర్నల్గా అంతర్లీనంగా ఉన్న వ్యతిరేకత కానివ్వండి, నువ్వు ఏదో బీసీలను మభ్య పెట్టడానికి 42% అన్నావు. 42% తర్వాత హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కొట్టేసినాక సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది నువ్వు 42 నుంచి 24కో 27కో తగ్గించేసావు. అది నీకు బలహీన వర్గాల మీద ఉన్న వ్యతిరేకత అనుకోండి, లేకపోతే. బట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదుగా, 95 నుంచి 2018 దాకా చేశారు. ఇప్పుడు కూడా చిత్తశుద్ధితో, ఎందుకంటే ఎన్నికలు అక్టోబర్ లోపల పెట్టేయాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దాంట్లో ఏ కారణం చేత కూడా బలహీన వర్గాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్స్ ఇచ్చాం. డెడికేటెడ్ కమిషన్ కూడా వేశాం. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు త్వరలో ఇస్తుంది. సో అది ఒకవేళ కమిషన్స్ రిపోర్ట్స్ మనకు తెలుసు అవి ఆలస్యం అవుతూ ఉంటాయి, వచ్చేస్తా అనుకుంటాం, కానీ ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎటువంటి అవకాశం తీసుకోకుండా బలహీన వర్గాలకి రాబోయే ఎన్నికల్లో మేలు చేయాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ ప్రకటించాం. కోర్టులో సమస్య వస్తే కోర్టులో తప్పకుండా బలహీన వర్గాల తరపున పోరాటం చేస్తాం, సాధించడానికి కృషి చేస్తాం. సార్, పాత ప్యాకేజీలు పునర్నిర్మాణం చేస్తే అభివృద్ధి అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చెప్తారు. పోనీ ఏం చేస్తే అభివృద్ధి చెప్తే అదనే చేస్తాంగా. ఇప్పుడు ఎంతసేపు బురదలుతామో లేకపోతే ఏదో చేస్తామో చెప్తే కాకుండా ఏదోటి మనం ప్రజల సౌకర్యం కోసం ఏ పని చేసినా ప్రజలకి ఏ మాత్రం మేలు జరిగినా అది అభివృద్ధే. అభివృద్ధి ద్వారా నీకో నాకో మేలు జరగడం కాదు కావాల్సింది. మనం చేసే ఏ కార్యక్రమం అయినా సరే ప్రజలకి మేలు జరిగితే అది అభివృద్ధే. వాళ్ళకి తెలియదేమో కానీ తప్పకుండా అది అభివృద్ధే. దోమలతోనో లేకపోతే డ్రైనేజీ ఓవర్ఫ్లో అయిపోయి అయితే దాన్ని రిపేర్ చేసో లేకపోతే కొత్త కడతామో చేస్తే అది అభివృద్ధి 100%. దానికి అభివృద్ధి కాదంటే ఆయన అభిప్రాయం అయింది. సార్, మీరు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు అమలైంది సార్? ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారు కదా ఈ 2 ఇయర్స్లో. 2 ఇయర్స్లో ఇచ్చిన హామీలా? కాదు సార్, ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల్లో ఎంతవరకు ఏమి ఇచ్చాము? ఎలక్షన్స్ ముందు మీరు చెప్తే సాధ్యమైనంత వరకు హామీలన్నింటినీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక రింగ్ రోడ్ ఒకటి ఉంది, ఆ రింగ్ రోడ్ సాధించాలి తప్పకుండా. అది కూడా అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కంపన్సేషన్ అయితే ఇప్పించేసాం. సో నెక్స్ట్ టైము దానికి రోడ్లు వేస్తానికి ప్రయత్నం చేస్తాను. అన్నీ సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాం. రోడ్లు రహదారులు మెరుగు చేస్తామని చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకి పాలేరులాగా పనిచేస్తామని చెప్పాను. పెద్ద పాలేరులాగానే పనిచేస్తున్నాను.